హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. వ్యవసాయ శాఖ నుండి ఇక్కడ మీకు ఎలాంటి పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా ఈజీగా ఇక్కడ మీరు అప్లై చేసుకొని డైరెక్ట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. మీకు తెలుగు చదవడం రాయడం వచ్చినట్లయితే ఇక్కడ మీరు 10 రోజులు ఉద్యోగం పొందుతారు 100%. అది కూడా ప్రభుత్వ సంస్థ అండి. ఇక్కడ మీరు అప్సల్గా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 42,000 వరకు ఇక్కడ మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీరు అందరు కూడా షేర్ చేయండి. అలానే మీరు అందరూ కోరుకున్న విధంగా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందరూ కూడా జాయిన్ అవ్వండి. అందులో లేటెస్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు పొందుతారు. అలానే టెలిగ్రామ్ అకౌంట్ కూడా జాయిన్ అవ్వండి. పూర్తి వివరాలు మీరు డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఒక సింపుల్ అప్లికేషన్ ఉంది. అప్లికేషన్ ఫిల్అప్ చేసి డైరెక్ట్గా మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత 29 నుంచి అలానే మీకు అప్సల్ వెబ్ పేజ్లో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ డేట్ అనేది ఇచ్చారు. ఆ డేట్ లోపల మీరు వెళ్ళాలండి. ఇది మనకు చూసుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సెక్షన్ రీసెర్చ్ సెంటర్ నుంచి రావడం జరిగిందండి. అంటే ఏంకు సంబంధించినటువంటి 2 రకాలుగా ఇక్కడ 3 రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే అంటే మనకు డిఫరెంట్ ఉన్నాయి కదా. అక్కడ 29వ తేదీ నుంచి 30 అలానే 1వ తేదీ మధ్యలో ఇక్కడ మీకు ఉంటాయి. టెంపరీ బేసిస్ మీద ఇక్కడ తీసుకుంటున్నారు. హైదరాబాద్లో రాజేంద్ర నగర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది. అందులో ఏంటంటే 30,000 నుంచి అలానే మనకు 42,000 మధ్యలో ఇక్కడ 2 రకాలుగా మీకు జాబ్స్ అనేది ఉన్నాయండి. ఓకే, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ ఈ అప్సల్ వెబ్ పేజ్ కూడా కింద ఇస్తున్నాను. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ పీడిఎఫ్ అనేది ఇచ్చాను. డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి. డైరెక్ట్ పీడిఎఫ్ కూడా నేను అక్కడ ప్రొవైడ్ చేశాను. నోటిఫికేషన్ కూడా మీరు అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, అయితే ఈ రోజు అప్డేట్లు మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఒకటి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో ఇచ్చారు. ఆ తర్వాత స్టోర్ విభాగంలో, ఆ తర్వాత మనకు ఒక సెల్ ఉంటుంది. అక్కడ మీకు ఆఫీస్లో ఉద్యోగం అయితే ఉంటుంది డిఫరెంట్గా. అయితే ఇది పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారండి. ఓకే, అయితే మీకు అర్జెంట్గా జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు చాలా సింపుల్గా ఒక ప్లేస్కి అనేది మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు సింగిల్ పీడిఎఫ్లో మీరు ఏంటంటే ఒక ఈమెయిల్ అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి అప్లికేషన్ అనేది. ఓకే, అయితే మనం కానీ కిందికి వచ్చినట్లయితే ఇందులో చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది వెయిట్ చేస్తున్నది. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ అందరికీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా తెలియచేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, అయితే మనకు అర్హత డిఫరెంట్గా ఇక్కడ మీకు అర్హత అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే సోషల్ సైన్స్లో మనకి ఏంటంటే ఎంఎస్సి ఇక్కడ మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్లు లేకపోతే ఏంటంటే ఎంఎస్సి చేసిన వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్లు సోషల్ సైన్స్ ఉన్న వాళ్ళు కూడా అలానే ఎన్ఈటి క్వాలిఫై అనేది ఉండాలని తెలియజేస్తున్నారండి. ఇది ఫస్ట్ అప్డేట్. ఇక్కడ 42,000 వరకు మీకు ఏమిటంటే శాలరీ అనేది ఇస్తారు. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంటే గ్రాడ్యుయేట్లో 60% కంప్యూటర్ కానీ చేసినట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఇదేంటంటే సెకండ్ అప్డేట్ అండి. ఆ తర్వాత ఇక్కడ కూడా 42,000 వరకు ఇక్కడ మీరు శాలరీ అనేది పొందవచ్చు. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ స్టోర్ మ్యాన్గా ఇక్కడ మీరు వర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి మీరు క్వాలిఫై అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనం కానీ కిందకి వచ్చినట్లయితే అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా ఉన్నాయి. అందులో కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు కంప్యూటర్ సంబంధించింది ఉండాలని తెలియజేస్తున్నారు. ల్యాన్కి సంబంధించి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి మీకు వర్క్ తెలిసి ఉండాలని తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన ఇక్కడ 30,000 అనేది శాలరీ అనేది ఇస్తారండి. ఓకే, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలానే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా తెలియచేయండి. ఇవే కాకుండా మరిన్ని వివరాలు కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళినాక ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే గూగుల్లో సెర్చ్ చేశారంటే మీకు లేటెస్ట్ మీరు గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్స్ పాయింట్ అనేది కూడా సెర్చ్ చేయండి. www.telugujobpoint.com అనేది కూడా సెర్చ్ చేసినట్లయితే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు పొందుతారండి. ఇక్కడ సెర్చ్ చేస్తానే ఇలా మన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లేటెస్ట్గా ఉన్నటువంటి చాలా రకాలుగా ఇక్కడ జాబ్స్ అనేది ఉన్నాయండి. అంటే ఎయిర్పోర్ట్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి, దాని గురించి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు నాన్ టీచింగ్ సంబంధించి పర్మనెంట్ జాబ్స్ వచ్చాయి, వాటి గురించి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అలానే వర్క్ ఫర్ హోమ్ సంబంధించి చాలా మంది అడుగుతుంటారు, దాని గురించి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అలానే ఫ్రెండ్స్ 10th క్లాస్ రిజల్ట్స్ గురించి చాలా రకాల ఇక్కడ రైల్వేస్ సంబంధించిన జాబ్స్ కావచ్చు. ఆ తర్వాత మనకు డిఫరెంట్గా ఉద్యోగాలు అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. పశు సంవర్ధన శాఖలో కూడా ఉద్యోగాలు వచ్చాయి, దాని గురించి కూడా నేను అప్లోడ్ చేశాను. ఒకసారి విజిట్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతారు.